హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరికైనా వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. అండ్ నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాను కదా ఒక అప్డేట్ అని చెప్పేసి, ఆ అప్డేట్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పౌచ్ వచ్చేసి నా బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడు ఎగ్జామ్స్ కోసం తీసుకున్న పౌచ్ అండి. అండ్ ఈ 2 పెన్నులతోనే నేను ఎగ్జామ్స్ రాసింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లే ఎత్తి పెట్టుకో ఉన్నాను. అదొక మెమరీ లాగా. అండ్ ఇవి వచ్చేసి నా ల్యాబ్ బుక్స్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ రాసినవి, ఇవన్నీ కూడా సర్దుతూ ఉంటే ఆ బుక్స్ కనిపించినాయి. అందుకే వాటిని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వీడియో తీశాను. కొందరికి నన్ను చూస్తే చేదస్తంలాగా అనిపిస్తుంది, కానీ ఏంటో నాకు అదొక అలవాటు. చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న వస్తువు మీద కూడా నేను అంటే మమకారం పెంచుకుంటూ దాని మీద ఒక మెమరీ క్రియేట్ చేసుకుంటాను. అందుకే ప్రతిదీ కూడా నేను దాచిపెట్టుకోవడం అలవాటు. అట్లాగే ఈ బుక్స్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇట్లానే దాచిపెట్టుకో ఉన్నాను. ఈవెన్ మా ఆయన నాకు ఒక ఫ్లవర్ ఇస్తే ఆ ఫ్లవర్ రేకులు కానీ ఇంకా బుకే కవర్స్ కానీ అన్నీ కూడా దాచిపెట్టుకో ఉన్నాను. అంత మెమరీ పిచ్ అనమాట. ప్రతి వస్తువు మీద మమకారం పెంచుకొని అది అప్పుడు ఇచ్చింది కదా, ఇప్పుడు ఇచ్చింది కదా అని చెప్పేసి ప్రతిదీ అట్ట ఎత్తి పెట్టుకున్నాను. ఈవెన్ మా అన్న నాకు ఇంటర్లో వాచ్ తీసిచ్చాడు. అప్పటి నుంచి ఆ వాచెస్ కూడా ఇంకా అట్లే వస్తూ ఉన్నాయి. పాడైనా కూడా పడేయలేదనమాట. సో అట్లా పెట్టి పెట్టి అన్ని వస్తువులు ఒక మూట అయినాయి. సో ఇంక ఇట్లాగే ఎత్తి పెడితే ఏం లాభం ఉండదు, ఇల్లంతా గజిబిజిగా గందరగోళంగా ఉంటుందని చెప్పేసి మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాము. ఇవన్నీ తీయడానికి కొంచెం బాధగానే ఉంది, కానీ రియలైజ్ అయ్యానమాట. ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు నా పెట్టెలు అట్లే మూలపడి ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడో కానీ ఓపెన్ చేయము. సో అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడం అని చెప్పేసి మొత్తం కూడా తీసేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మేము ఈ ఇంట్లోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్కి గాను 5 లీటర్ క్యాన్స్ 10 యూజ్ చేసాము. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇయర్కి ఎన్ని లీటర్ యూజ్ చేస్తున్నాం అనేది. అండ్ మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ ఎందుకు ఎత్తి పెట్టావని చెప్పేసి. సో నేను అన్ని ప్లాస్టిక్ సామాన్ కానీ ఏవన్నా కూడా అన్నీ ఒక దాంట్లో పేర్చి పెడతాను. అవి ఎక్కువైన తర్వాత తీసి సామాన్ వాడికి వేయచ్చు అని చెప్పేసి ఇంకా అట్లాగే ఎత్తిపెట్టి ఇవన్నీ ఎక్కువైపోయినాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఇక్కడ మీకు ఒక స్కర్ట్ చూపించాను కదా, అదైతే నేను శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. సో అదైతే అసలు వేసిందే లేదు ఒక్కసారి కూడా. ఇంక అందుకని చెప్పేసి ఎన్ని రోజులు అట్ట ఎత్తి పెడతామని ఆ బట్టలు కూడా ఈసారి రిలైజ్ అయ్యాను. నాకు ఎక్కువ మమకారం అంటే బట్టల మీదే. ఎన్నైనా కూడా తీయను. సో ఈసారి అట్లా కాకుండా మొత్తానికైతే కొన్ని అయితే క్లియర్ చేశాను బట్టలు. అండ్ ఈ బ్లాక్ డ్రెస్ గాగ్రా ఉంది కదా, ఇదైతే మరి 10th క్లాస్లోది. బట్ దాని మీద మమకారం చచ్చిపోక దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ ఏమంటారు గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ది కూడా నేను ఎక్కడబ్బా బెంగళూరుకి వెళ్ళినప్పుడు శ్రీ షాపింగ్లో తీసుకున్నాను. ఇంతవరకు వేసింది కూడా లేదు. ఇంకందుకని చెప్పేసి వేసినవి వేని పాతవి అన్నీ కూడా ఇంకా అవన్నీ మూట కట్టేసి వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అలా పెట్టాము. అండ్ ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేయడానికి అసలు రీజన్ వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నామండి. సో అందుకోసమే ఇక్కడే మొత్తం క్లియర్ చేసేస్తే బాగుంటుంది కదని చెప్పేసి మొత్తం కూడా క్లియర్ చేసేసాము. అన్ని వస్తువులన్నీ సగానికి సగం తీసేసామన్నమాట. ఇంకా అవన్నీ తీసేటప్పుడు కొంచెం బాధగా అనిపించిన, మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇల్లు చూడడానికి నీట్గా అందంగా ఏదో మైండ్ రిలాక్స్ అయినంత ఫీలింగ్ అనిపించిందండి. సో మీరు కూడా ఇంట్లో ఆ పాత సామాన్లు వేస్ట్ అదంతా ఉంటే ఖచ్చితంగా తీసేయండి. తీసేటప్పుడు కొంచెం బాధ అనిపించినా తీసేసిన తర్వాత మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో అదొక్కటి నేను గమనించాను. కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను పనికిరాదు అనుకున్న వస్తువు అట్లాగే ఎత్తి పెట్టకుండా తీసి పడేస్తూ ఉంటాను. సో అప్పుడు ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే మేము హెచ్పి గ్యాస్ దగ్గరకు వచ్చామండి. మేము బెంగళూరుకి వెళ్తున్నాం కదా, కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ సిలిండర్స్ ఇవన్నీ కూడా. అందుకే మా దగ్గర ఉన్న ఎంటీ సిలిండర్స్ ఇంకా రెగ్యులేటర్ ఇచ్చేసి బెంగళూరుకి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాము. ఇట్లాగ మీలో ఎవరైనా కూడా వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ పెట్టుకోవడమే బెటరు. అలా కాకుండా అడిగిపోయిన తర్వాత కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే అదొక లేట్ ప్రాసెస్, ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకనే ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అనుకో 5 నిమిషాల్లో పని అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో గ్యాస్ తీసుకునేటప్పుడు ఒక ఫామ్ ఇస్తారు కదండి, ఆ ఫామ్ ఇంకా ఒక ఆధార్ కార్డు ఇంకా గ్యాస్ బుక్ అవి ఇచ్చేస్తే మనకి వితిన్ 5 మినిట్స్లో మనకి పని అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్ వాళ్ళకి చూపించేస్తే మనకి సిలిండర్ ఇంకా రెగ్యులేటర్ ఇచ్చేస్తారనమాట. ఇంకా అలా మేము వెకేట్ చేసే రోజే సిలిండర్స్ ఇచ్చేసామండి. మధ్యాహ్నం అన్నం వండుకున్నాము, సాయంత్రానికి కూడా మళ్ళీ ఆ సిలిండర్స్ ఇచ్చేస్తే వండుకోలేం కదా అని చెప్పేసి మధ్యాహ్నమే వండేసి పెట్టుకున్నాము సాయంత్రానికి కూడా. ఇంకా తర్వాత ఇచ్చేసి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా సర్దేసుకున్నాము. అంటే మా బ్యాగుల వరకే ఇంపార్టెంట్ వస్తువులు అవి ఏమి ఉంటాయో అవి మాతో పాటు తీసుకెళ్తున్నాము. ఇంకా మిగతా ఇంట్లో సామాన్ అంతా కూడా ఎక్కడే ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం కదా మేము, మళ్ళీ ఒక నెక్స్ట్ డే మా వారు వచ్చేసి ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ చేత మొత్తం
మొత్తం కూడా నీట్గా సర్దిచ్చేసి బెంగళూరుకి అయితే తీసుకొచ్చేసారు. అండ్ మేము మాట్లాడుకున్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేసి లాస్ట్ టైం మేము ఈ బీరంగూడకు వచ్చేటప్పుడు మాట్లాడుకున్న వాళ్ళేనండి, డెక్కన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు. సో వాళ్ళు బాగా చేశారు కదని చెప్పేసి ఈసారి కూడా వాళ్ళనే బుక్ చేసుకున్నాము. బట్ ఈసారి అయితే మాకు కొంచెం ట్రబుల్ చేసినారు వాళ్ళు. సో మేము మాట్లాడుకునేది వచ్చేసి 16,500కి మాట్లాడుకున్నాము. బట్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఛార్జెస్ ఉంటాయంటే ఒక్క రూపాయి కూడా లేవన్నారు. బట్ టోటల్గా అయ్యేసరికి మాకు 20,000 అయ్యింది. సో అది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కానీ ప్యాకింగ్ విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదండి, నీట్గా ప్యాక్ చేశారు. ఈవెన్ ఒక సింగిల్ వస్తువు కూడా పగలలేదు, ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. ఈ విషయంలో కూడా గడిబిడి చేసినారు. యాక్చువల్గా మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 డేస్ పడుతుంది బెంగళూరుకి సామాన్ వచ్చేసరికి అన్నారు. దాని ప్రకారం మేము గృహప్రవేశం ప్లాన్ చేసుకున్నాము. సో కానీ వాళ్ళు తీరా ఏంటంటే 1 డేలో వస్తుంది అని చెప్పినారు. ఇంకా అబ్బా చూడండి, మాకు తలనొప్పి అంతా ఇంత కాదు. ఇంకా తర్వాత వాళ్ళకి కాల్ చేసి గట్టిగా మాట్లాడితే వాళ్ళు వస్తానంది మార్నింగ్ 7కి. కానీ వాళ్ళు వచ్చిందైతే ఈవినింగ్ 6, 6:30 అలా అయింది. సో భలే ఇబ్బంది పెట్టేసినారు. మీరు ఎప్పుడైనా మాట్లాడుకునే పనికైతే క్లియర్గా ఉండండి ప్రతి విషయంలో ప్రూఫ్తో సహా, లేదంటే ఇట్లానే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్గా వీడియో తీసుకుంటాను అనమాట. 4 ఇయర్స్ ఉన్నాం కదా ఇంట్లో, చాలా మెమరీస్ ఉన్నాయి, బాధగా అనిపించింది.